Hi guys, this is Raghu and welcome back to my channel. 10 ఏళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన గబ్బర్ సింగ్ తుఫాను గుర్తుందా? అది డే 1 కలెక్షన్స్, లాంగ్ రన్ కలెక్షన్స్ తో పాటు ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్నింటినీ తుడిచిపెట్టేసింది. కానీ వాడు క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రం ఇప్పటికీ ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఆ విధ్వంసం ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని బ్రతికించడానికి భక్తుడి రూపంలో దేవుడి మహత్యాన్ని తెలియజేసినట్టు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క పవర్ఫుల్ స్టామినా ఏంటో తెలియజేయడానికి ఫ్యాన్ బాయ్స్ రూపంలో ఒక్కొక్కరు పుట్టుకొస్తుంటారు. సో అలా 10 ఏళ్ల కిందట గబ్బర్ సింగ్ మూవీతో పవర్ స్టార్ వీరాభిమాని డైరెక్టర్ హరీష్ శంకర్ ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించాడో ఇప్పుడు మళ్ళీ ఓజీ మూవీతో యంగ్ సెన్సేషన్ సాహో ఫేమ్ సుజిత్ కూడా అలాంటి ట్రెండే సెట్ చేయబోతున్నాడు. డైరెక్టర్ సుజిత్ పవర్ స్టార్ కి ఎంత పెద్ద వీరాభిమాని అంటే గబ్బర్ సింగ్ లాంటి మాసివ్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఆరెంజ్ హిట్ కావాలని ఎంతగానో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చేలా మాఫియా బ్యాక్డ్రాప్ లో కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా పవర్ స్టార్ ని మునిపెన్నడు చూపించని తరహాలో తన అభిమాన నటుణ్ణి తన విజన్ లో స్టైలిష్ మేక్ ఓవర్ లో ఎంతో గ్రాండియర్ గా చూపించబోతున్నాడు అనేది క్లియర్ గా అర్థమైపోయింది. పవర్ స్టార్ పై ఉన్న పిచ్చి అభిమానాన్ని సినిమా రూపంలో ప్రతి ఒక్క షాట్ లో నింపేశాడనిపించింది. సో ఇలా మూవీ అనౌన్స్మెంట్ నుండే ప్రేక్షకుల్లో భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. దీనికి తోడుగా ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్స్ అలాగే సాంగ్స్ తో అంచనాలన్నీ పీక్స్ కి చేరుకున్నాయి. దాంతో ప్రేక్షకుల్లో కూడా సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయనే చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే ఈ సినిమాను సెప్టెంబర్ 25న పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో రీసెంట్ గా ఓవర్సీస్ లో ఈ సినిమాకు సంబంధించి వినాయక చవితి పండుగ సందర్భంగా లిమిటెడ్ లొకేషన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా కేవలం 24 గంటల్లోనే 2500కు పైగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోగా 80,000కు పైగా US$ కలెక్ట్ చేసి దేవరా, పుష్ప 2, కల్కి రికార్డులను సైతం బీట్ చేసి ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఇలాగే ఫాస్టెస్ట్ 50K, 100K, 300K సాధిస్తూ సరిగ్గా 3 రోజుల్లోనే 25,000 టికెట్స్ గాను 500K అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ని సొంతం చేసుకొని టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు దేవరా మూవీ ఆల్ టైమ్ రికార్డును సెట్ చేయగా ఈ సినిమాతో ఆ రికార్డును సైతం బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఏకంగా కేవలం వారం రోజుల్లోనే 35,000కు పైగా ప్రీ బుకింగ్స్ తో $1 మిలియన్ మార్కుని రీచ్ కావడం అనేది విశేషమనే చెప్పొచ్చు. అయితే ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు దర్శకధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ఓవర్సీస్ లో కేవలం 4 రోజుల్లోనే $1 మిలియన్ మార్క్ ని రీచ్ కాగా ఇప్పుడు ఓజీ మూవీతో పవర్ స్టార్ $1 మిలియన్ మార్క్ ని కేవలం 7 రోజుల్లోనే సొంతం చేసుకొని కూలీ మూవీ రికార్డులను సైతం బీట్ చేసి సెకండ్ ప్లేస్ లో నిలవడం విశేషం. అంతేకాకుండా నాన్ రాజమౌళి ఫిలిమ్స్ కాకుండా టాలీవుడ్ టాప్ స్టార్స్ లో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. సో ఇది కేవలం USA అడ్వాన్స్ బుకింగ్స్ వరకే. ఆస్ట్రేలియా, కెనడాలో కూడా ఆల్మోస్ట్ 200కు పైగా లొకేషన్స్ లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కాగా అక్కడ కూడా అదరగొట్టేస్తుందనే చెప్పాలి. ఈ 2 లొకేషన్స్ లో కూడా ఆల్మోస్ట్ $100K గ్రాస్ మార్క్ తో మాస్ రచ్చ చేస్తుండడం విశేషం. సో ప్రస్తుతం ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా ఊపు చూస్తుంటే రిలీజ్ డేట్ వచ్చేసరికి $3 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఓజీ ఫీవర్ అయితే మామూలుగా లేదు. ఇప్పటి వరకు పవర్ స్టార్ చేసిన సినిమాలన్నీ ఒకెత్తు, ఇప్పుడు ఓజీ మూవీ మరో ఎత్తు. ఎస్పెషల్లీ అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ అంచనాల్ని మరింత పెంచుతూ సాంగ్స్, పోస్టర్స్, షార్ట్ గ్లిమ్స్ ఇలా ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో మ్యాడ్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ అంతా కలిసి ట్విట్టర్ లో స్పేస్ పెట్టుకొని నైజాం ఏరియాకు సంబంధించి ఫస్ట్ టికెట్ ను వేలం వేయగా ఒక అభిమాని ఏకంగా 5 లక్షలు కోట్ చేసి మరీ టికెట్ ను దక్కించుకొని జనసేన పార్టీకి విరాళంగా ప్రకటించి టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. సో ఇలా రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో సరికొత్త రికార్డులు సెట్ చేస్తున్నారంటే ఇక రిలీజ్ తర్వాత ఆ ఊచకోత మామూలుగా ఉండదనేది క్లియర్ గా అర్థమవుతోంది. సో చూడాలి మరి ఏం జరగబోతోందో. సో దట్స్ ఆల్ గైస్.
ఓవర్సీస్లో ఓజీ మూవీ సృష్టిస్తున్న రికార్డుల సునామీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.